ఆర్టీసీ సమ్మెకు కౌంట్ డౌన్ మొదలైంది. రేపు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సిద్ధమయ్యారు ఆర్టీసీ కార్మికులు. దీంతో సామాన్యుడి ప్రయాణ సాధనమైన ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. సమ్మెపై వారం క్రితమే జేఏసీ ప్రకటన చేసినప్పటికీ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ కనీసం స్పందించడం లేదు. కార్మికుల కష్టాలను తీర్చేందుకు వారి డిమాండ్లను కూడా వినేంత టైం లేకుండా పోయింది ప్రభుత్వ పెద్దలకు. సమ్మె మొదలైతే రోజువారీ రవాణాపై ఆధారపడే సామాన్యులకు ఇబ్బందులు తప్పవని ప్రభుత్వానికి తెలుసు. కానీ ఓట్లేసిన జనం ఎటుపోతే మాకేంటి, మేమైతే గాలి మోటార్లలో చక్కర్లు కొడుతున్నామన్నట్లు వివరిస్తున్నారు. ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగులకు చూపించిన ప్రేమ ఇప్పుడు మాటలన్నీ నీటి మూటలే అని ప్రభుత్వ వ్యవహార శైలితో అర్థమవుతుంది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిద్దామనే చిత్తశుద్ధి లేకుండా అద్దె బస్సులతో కాలం వెళ్లదిద్దామని ప్లాన్ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, రేపు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సిద్ధమయ్యారు ఆర్టీసీ కార్మికులు. మరి ఈ సమ్మెకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు రేపు అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని తలపెట్టారు. ప్రధానంగా వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ కార్మికులందరినీ కూడా పూర్తిగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది ప్రధాన డిమాండ్ గా పెట్టుకున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేసి గెజెట్ నోటిఫికేషన్ అందించింది. కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వల్ల దాన్ని అపాయింట్మెంట్ ఇవ్వడంలో సహకారం చేస్తుండటంతో ఆర్టీసీ కార్మికులంతా కూడా జనసైర్యం మోగించారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని చర్చలు కూడా కనీసం పిలవకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశాలు ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొని వచ్చి వాళ్లకు పొట్టగొట్టే విధంగా ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా రోడ్డున పడేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ తీరు కావచ్చు, ఆర్టీసీ యాజమాన్యం తీరు ఉందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సన్నాహక సమావేశాలు కూడా ఏర్పాటు చేసి రేపు అర్ధరాత్రి 12 గంటలు మొదటి షిఫ్ట్ నుంచే ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిపివేసి సమ్మెలోకి వెళ్లాలని కూడా ఆలోచిస్తా ఉన్నారు. లేబర్ కమిషనర్ తో చర్చలు జరిపినప్పటికీ కూడా ఆర్టీసీ అధికారులు ఏ ఒక్కరు కూడా రాకపోవడంతో ఖచ్చితంగా వీళ్ళు ఆగ్రహంగా ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఖచ్చితంగా 42 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పరిష్కరించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ తో పాటు టీఆర్సీని అమలు చేయడంతో పాటు వీటన్నింటినీ కూడా డిమాండ్లు నెరవేర్చే తప్ప మేము సమ్మెకు విరమించేది లేదంటూ కూడా వీటి నుంచి కూర్చున్నారు. రేపు అర్ధరాత్రి అంటే ఖచ్చితంగా మొదటి షిఫ్ట్ నుంచి ఆ కార్మికులంతా కూడా సమ్మెకు వెళ్ళబోతా ఉన్నారు. ఇటీవల కాలంలో 2-3 సార్లు సమ్మెను పిలుపునిచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచి తమ డిమాండ్లు ఏవైతే వాటి అన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పింది. కానీ వాటి ఏవైటిని కూడా పరిష్కరించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి చర్చలు జరిపిన తర్వాత లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి ఆ హామీలు అమలు చేస్తే తప్ప మేము సమ్మె నుంచి విరమించేది లేదంటూ కూడా బీచ్ నుంచి కూర్చున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన కూడా రాకపోవడంతో ఖచ్చితంగా సమ్మెకు ఈసారి వెళ్లాల్సిందే, ఉద్యోగాలు పోయినా పర్వాలేదు, ఖచ్చితంగా మేము సమ్మె చేసి తీర్తామంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. రేపు అర్ధరాత్రి నుంచి అయితే ఆర్టీసీ కార్మికులు సమ్మెకి అయితే వెళ్ళబోతా ఉన్నారు. సతీష. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.